ఉద్యమకారులు ఉద్యమ నాయకులు కూడా మాకు వెన్నంటున్నారు కాబట్టి మేము అదే పనే పరిస్థితి లేదు రాదు అని సభాముఖంగా ప్రజలవాళ్ళని తెలియజేస్తున్నాం. ఇంకోటి వాళ్ళకు ఇప్పుడున్న రూలింగ్ పార్టీ కానీ గెలిచిన ఎమ్మెల్యే కానీ వాళ్ళకి నిద్రపడతలేదు. ముఖ్యంగా ఏంటంటే అది ప్రవీణ్ కుమార్ నగర కర్నూలులో పోటీ చేసిండు అడ్డాయిపోతాడని ఇక్కడ ఒక ప్రచారం చేసింది. తిప్పులు పేరు ఇక నగర కర్నూలు పేరు అటు చాలా సొంత ఊరు కాబట్టి అంటే ఉంటారు. మీరు ఈ మధ్యన 3 సార్లు 3 పర్యటన చేసే వరకు వాళ్ళకు నిద్రకు అక్కలేక భయం పట్టుకున్నది. మొత్తానికి ఓడిపోయిన ఎమ్మెల్యే కానీ వాళ్ళ అంచెలవర్గాన్ని అసలు ఓడిపోయిన కనబడతలేరు. ఇప్పుడు మన విస్తృత స్థాయి సమావేశం అనంతరం మీరు కొన్ని కమిటీలు కానీ పెద్ద చెప్పినట్టు మీరేదైనా కమిటీలు మాకు దిశానిర్దేశం చేసి కార్యక్రమాలు వివరించిపోతే రేపటి నుంచి ఆ కార్యక్రమాల్లో ఉంటే వాళ్ళందరూ కూడా మొత్తానికి గంటలంతా అయిపోతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం ముఖ్యంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. మనం అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎట్లయితే కష్టపడ్డామో యువకులు కానీ కొన్ని అనుభవజ్ఞులు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఒక సర్పంచ్ ఏ వ్యక్తి అయితే సరైనోడు అతనికి మనం ఇట్లాంటి చైతన్యం ఇవ్వాలి. ఒక వాళ్ళ కౌన్సిలర్ ఎవరైనా అయితే బాగుంటుంది, ఒక గ్రామానికి ఎంపీడీసీ ఎవరైతే బాగుంటుంది, ఇక్కడ జడ్పీ అయితే బాగుంటుంది అనేది మనం చర్చించుకొని ఒక ఇంట్రెస్ట్ ఉన్న నాయకుడిని యువకుడిని మనం ప్రోత్సహించి వాళ్ళ వెంటనే మనం ప్రతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏం జరిగినా కూడా ప్రతి విషయంలో ఇవ్వాలైతే నీవంతా నువ్వు నాయకుడు ఎదుగుతావు. ఇది ఎవరి నాయకుడు చెప్తారు? ప్రజలు చెప్తారు. ఆ ప్రజలకు నువ్వు ప్రతినిత్యం అందుబాటులో ఉండి వాళ్ళ సాధక బాధకాలలో పాల్పంచుకుంటే ఆటోమేటిక్గా నీకు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళని మనము కొంచెం గుర్తించి మనం కూడా వాళ్ళని ముందుకు తెచ్చి ఈ రాబోయే రోజు ఎలక్షన్లలో గెలిపించుకుని స్థానిక సంస్థలలో మనం రిజల్ట్ చూస్తే వచ్చేసారి మనం సునాయాసంగా విజయాన్ని సాధించగలుగుతామని కోరుతూ ఇంకా ఎక్కువ సమయం లేదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు తప్పే మనం మాట్లాడితే పెద్దలందరూ వచ్చి విచారని కోరుతూ జై తెలంగాణ.